అధికారులు వచ్చి సంతకం పెట్టమంటే పెట్టద్దండి. మీ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. మీకు అండగా నిలబడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014-2019 మధ్య కంటే ఇప్పుడు మరింత వేగంగా యూటర్న్లు తీసుకుంటోంది. ఒక వర్గం అని లేదు, ఒక హామీ అని లేదు. ప్రతి హామీ పైన ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పాలసీ మీద తెలుగుదేశం పార్టీ నెగిటివ్గానే ప్రచారం చేస్తూ వచ్చింది. తాము వస్తే మొత్తం మార్చేస్తామంటూ హామీలు ఇస్తూ వచ్చింది. అలాంటిదే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపు కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపు కార్యక్రమం మొదలైంది నిజం. కేంద్ర ప్రభుత్వమే 2025 నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలి అని కేంద్ర ప్రభుత్వమే నిర్దేశించింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా కింద కొన్ని ప్రాంతాల్లో ఈ మీటర్ల బిగింపును మొదలుపెట్టింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, రైతుల్ని రెచ్చగొట్టారు. మీటర్లు ఎవరైనా బిగిస్తే మీ పొలాల్లో పగలగొట్టండి, మేము చూసుకుంటాం ఏదైనా జరిగితే అంటూ హామీ ఇచ్చారు. నారా లోకేష్ స్వయంగా తన పాదయాత్రలో అదే విషయాన్ని పదే రిపీటెడ్గా చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపు అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజాశక్తి పత్రికలోనే ఈరోజు ఒక ఉదాహరణ కూడా వచ్చింది. అనకాపల్లి జిల్లాలో మొత్తం 30,000 పంపు సెట్లు ఉంటే ఇప్పటికే 15,000 పంపు సెట్లకి మీటర్లు బిగించేశారు. ఈ మీటర్ల బిగింపు కూడా ప్రజాశక్తి పత్రికలను రాశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు చాలా శరవేగంగా ఈ మీటర్ల బిగింపు కార్యక్రమం జరుగుతోందని కూడా రాశారు. అది కూడా పగులు కాదు, రాత్రి వేళల్లో తెల్లవారుజామున 3, 4 గంటలు 5 గంటలకి వెళ్ళి మీటర్లు బిగించేసి వెళ్ళిపోతున్నారు. రైతులకు మాత్రం ఎక్కడా సమాచారం కూడా ఇవ్వడం లేదని రైతులే స్వయంగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ మీటర్ల పైన గత ప్రభుత్వం వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం అని రాసేది. ఇప్పుడు ప్రస్తుతం అన్ని పథకాలకు పేర్లు మార్చేస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ మీటర్ల పైన మాత్రం, ఆ మీటర్ల బాక్సుల పైన మాత్రం వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం అన్న పేరును మాత్రం మార్చడం లేదు. ఇది కూడా ఒక రకమైన వ్యూహం, ఎత్తుగడ అని చెప్పాలి. ఒకవేళ ఈ మీటర్లను చూసిన ప్రతిసారి రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే గుర్తుకు రావాలి అన్నది వీళ్ళ కాన్సెప్ట్ కాబోలు. అందుకే ఆ మీటర్ల పైన వైఎస్ఆర్ పేరుని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. చెడ్డ పేరు అంతా గత ప్రభుత్వ హయాంలో పడాలి. ఒకవేళ చెడ్డ పేరు వస్తే లాభం జరిగితే ఇప్పుడు జరగాలి అన్నదిగా తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఉన్నట్టుగా ఉంది. అసలు ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు పైన కూడా విపరీతంగా తెలుగుదేశం పార్టీ నెగిటివ్ ప్రచారం అప్పట్లో చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదే వివరణ ఇచ్చేందుకు కూడా ప్రయత్నించింది. అసలు ఎందుకు ఈ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారన్న దానిపైన కూడా పలుమార్లు వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కింద అంటే రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ వినియోగం 18 నుంచి 20% మధ్య ఉంటుంది. కానీ పక్కాగా లెక్కలు లేవు. విద్యుత్ సంస్థలు తమ నష్టాలన్నింటినీ కూడా రైతుల ఉచిత విద్యుత్ ఖాతాలోనికి పడేస్తూ ఉన్నాయి. రైతుల మీదకి, రైతులు వాడుతున్న విద్యుత్తులో కలిపేస్తూ రైతుల మీద నెపం నెడుతున్నాయన్న ఆరోపణ చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి వ్యవసాయ పంపు సెట్కు మీటర్లను బిగిస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఏ మేరకు ఇస్తున్నామన్న దానిపైన పక్కా లెక్కలు ఉంటాయి అన్నది ఒక వాదన. పక్కా లెక్కలు ఉంటాయి, విద్యుత్ సంస్థలు ప్రతిదీ రైతుల మీద నింద వేయడానికి అవకాశం ఉండదు అన్నది ఒకటి. 2, ఈ స్మార్ట్ మీటర్లను బిగించడం ద్వారా రైతుల నుంచి బిల్లులు వసూలు చేస్తారంటూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. కానీ దానిపైన కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలాసార్లు వివరణ ఇచ్చింది. రైతుల నుంచి ఒక్కరు కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, పూర్తిగా ఇది ఉచిత విద్యుత్ పథకమే. రైతులకు సంబంధించిన రైతుల పేర్ల మీద, ఒక్కో రైతు పేరు మీద ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను ప్రభుత్వమే తెరుస్తుంది. ఒక మీటర్కి అంటే ఒక వ్యవసాయ పంప్ సెట్కు ఇంత విద్యుత్ వినియోగం జరిగింది, ఇన్ని యూనిట్లు విద్యుత్తును వాడేశారు అని వివరణ మీటర్ ద్వారా వచ్చినప్పుడు ఆ మేరకు అమౌంట్ని ఆ రైతు ఖాతాలోకి ప్రభుత్వమే జమ చేస్తుంది. అక్కడి నుంచి విద్యుత్ సంస్థలకు ఆ ఖాతా ద్వారా డబ్బులు వెళ్తాయి. ఇదంతా ప్రభుత్వమే మొత్తం ఈ అకౌంట్లను నిర్వహిస్తుంది. ఎక్కడా కూడా రైతు ప్రమేయమే ఉండాల్సిన అవసరం లేదు. రైతు పేరు మీద అకౌంట్ తెరిచేది ప్రభుత్వమే. ఆ మీటర్కి సంబంధించి ఒక మోటార్ ఎంత విద్యుత్తును వాడిందో అంతని లెక్కగట్టి ఈ మీటర్ల ద్వారా ఆ మేరకు డబ్బుని ఆ అకౌంట్లో వేసేది ప్రభుత్వమే. ఆ అకౌంట్ నుంచి అంటే రైతు పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి విద్యుత్ సంస్థలకు డబ్బును పంపించేది కూడా ప్రభుత్వమే. కాబట్టి ఇది మొత్తం రైతులతో సంబంధం లేదు, ఉచిత విద్యుత్ అనేది కొనసాగుతుంది. ఇది కేవలం గణాంకాలు పక్కాగా ఉండేందుకు, ఎవరు ఎంత విద్యుత్ వినియోగం చేస్తున్నారన్న దానిపైన పక్కా లెక్కలు సేకరించేందుకు మాత్రమే ఈ ప్రయోగం అని కూడా గతంలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఇది చేయాలి, విద్యుత్తును వినియోగంలో పక్కా లెక్కలు ఉండాలి, దాంతోపాటు ఆదా కూడా అవుతుంది విద్యుత్తు, కాబట్టి ఇది లెక్కలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. దానిపైన విపరీతంగా నెగిటివ్ ప్రచారం టీడీపీ ప్రభుత్వం అయితే చేసింది. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శరవేగంగా, గత ప్రభుత్వం కంటే వేగంగా మీటర్లను బిగిస్తోంది. అది కూడా రాత్రి వేళల్లో బిగిస్తోంది. ఒక రైతు పొలంలో మీటర్లు బిగిస్తున్నప్పుడు కనీసం రైతులకు కూడా సమాచారం ఇవ్వకుండానే ముందుకు వెళ్తూ ఉన్నారు.
పేరు మాత్రం మార్చలేదు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం అంటూ మీటర్ల మీద పెట్టి గత ప్రభుత్వం మీదే నెపాన్ని నెట్టేందుకైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదైతే ఒక యూటర్న్. ఇచ్చిన హామీ ప్రకారం అయితే మంచి చెడులు పక్కన పెడితే ఇదంతా ఒక తప్పుడు పథకం, ఈ స్కీమే తప్పు, మీటర్లు పెట్టకూడదని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గట్టిగా వాదించారు. ఈరోజు నిజాయితీ పరులు అయితే ఆ మీటర్ల వ్యవహారాన్ని అడ్డుకోవాలి, కానీ ఎక్కడా చేయడం లేదు. మొన్న శ్వేతపత్రం విడుదల సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు మీటర్లు తీసేస్తారా అని అంటే ఏమో ఒప్పందాలు ఉన్నాయేమో చూడాలి అంటూ ఒక మాట మాట్లాడడంతో పాటు ప్రతి రైతుకు సోలార్ ప్యానెల్ ఇస్తాం, అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తిరిగి మేము కొంటాం, అందుకు ఈ మీటర్లు ఉపయోగపడతాయంటూ ఒక కొత్త కథను కూడా చెప్తూ వచ్చారు. సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడానికి, ప్రతి కార్యక్రమానికి వ్యతిరేకంగా ఒక నెగిటివ్ ప్రచారం చేస్తూ వచ్చింది. ఇప్పుడు అవే పథకాల్ని అవే పద్ధతిలో అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది.